సో ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈ యొక్క పర్టికులర్ వీడియోలో ఏంటంటే ఇంపార్టెంట్ ఇంట్రాడే లెవెల్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా బిల్డప్ అయింది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ప్రీవియస్గా మనం ఈ యొక్క నిఫ్టీ ఎనాలిసిస్ అనేది చేసుకున్నాం. ఈ యొక్క లెవెల్స్ అనేది ఏంటంటే ప్రీవియస్గా డ్రా చేసుకున్నాయి. మనం ఏదైతే ఇక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేసామంటే బేస్డ్ ఆన్ ద ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితేనే మనం ఏంటంటే లాంగ్ అనేది తీసుకోవాలి, లేకపోతే లాంగ్ తీసుకోవద్దని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది గ్యాప్ అప్ అయింది, బట్ స్టేబుల్ అవ్వలేదు. చూడండి, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాంగింగ్ మ్యాన్ కాదు, కానీ సింపుల్గా చెప్పాలంటే హ్యామర్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఫాలోఅప్ క్యాండిల్ మొత్తం కూడా ఏంటంటే క్లియర్గా కన్సోలిడేషన్ ఉంది. సో ఈ యొక్క ఎక్స్పైరీ రావడం అనేది జరిగింది. ఫిన్ నిఫ్టీ అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఎనీహౌ ఏంటంటే ఒకసారి ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డిస్కస్ చేసుకుని దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనకి నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో చూడండి, ఇక్కడ 2 ట్యాబ్స్ ఉన్నాయి కదా. మనకు వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఏ విధంగా ఉందనేది చూసుకున్నట్టయితే దీంట్లో ఏంటంటే ఈరోజు చాలా మంది కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. మనం నిన్న డేటా అనేది ఇంట్రాడే చూసుకున్నట్టు చాలా మంది ఏంటంటే పుట్స్ సెల్ చేశారు, బట్ ఈ రోజు డిఫరెంట్గా ఏంటంటే కాల్స్ అనేది సెల్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే 19,800 అండ్ 19,750 దగ్గర అగ్రెసివ్గా ముందు కాల్స్ అయితే సెల్ చేశారు మార్కెట్, ఎందుకంటే బేరిష్ సెంటిమెంట్లో కనిపించింది కాబట్టి. ఓకే, దాని తర్వాత ఓవరాల్గా పిక్చర్ ఎలా ఉంది అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క 19,800 దగ్గర వెరీ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. దగ్గర 1.4 crores ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. ఏది 19,800 దగ్గర. దాని తర్వాత పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకుంటే మనకి 41 lakh అనేది కనిపిస్తుంది. అరౌండ్ ఏంటంటే ఇక్కడ 55 to 60% ఈ యొక్క డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా కాల్స్ ఎక్కువగా సిగ్నిఫికెంట్గా సెల్ చేసినట్టు తెలుస్తుంది. అందుకని 19,800ని మనం ఏంటంటే ప్రస్తుతానికి ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా తీసుకుందాం. దాని తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి 2 కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 19,600 దగ్గర ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర 1 crore దాకా పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. అదేవిధంగా కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి 20 lakh మాత్రమే ఉంది. సో హ్యూజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అందుకని 19,600 అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే 19,800 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత కొద్దిగా 19,700 దగ్గర కాల్స్ సెల్ చేశారు అండ్ ఆఫ్ కోర్స్ పుట్ కూడా సెల్ చేశారు, కానీ పెద్దగా డిఫరెన్స్ లేదు. అందుకని దీన్ని మనం ఏంటంటే సపోర్ట్గా తీసుకోవట్లేదు. ఇక్కడైతే సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి కాల్కి పుట్కి మనం ఏంటంటే దీన్ని సిగ్నిఫికెంట్ సపోర్ట్గా ప్రస్తుతానికి కన్సిడర్ చేసుకుందాం. ఒకసారి చార్ట్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి 19,600 దాని తర్వాత 19,800 అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో 19,600 దాన్ని మార్క్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 19,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ యొక్క ఏదైతే బేస్ కనిపిస్తుందో ఈ యొక్క బేస్ దగ్గర ఏంటంటే అరౌండ్ అనమాట చాలా మంది ఏంటంటే పుట్స్ అనేది సెల్ చేశారు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ దాకా రాదులే, ఈ లోపు ఒకవేళ స్లోగా వస్తే కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్లోగా వచ్చింది అనుకోండి వీళ్ళకి ఏంటంటే ప్రీమియం ఆల్రెడీ మెల్ట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు 100 200 దగ్గర సెల్ చేసి ఉంటారు. డెఫినెట్గా ఏంటంటే అది తగ్గిపోద్ది అనమాట. 60% 30% 40% అది ఎంత అనేది మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ ఇది వచ్చే స్పీడ్ని బట్టి అది మారిపోద్ది అనమాట. చాలా స్లోగా వచ్చింది అనుకోండి వీళ్ళకి ఏంటంటే మంచి ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఫాస్ట్గా రేపే వచ్చిందంటే ప్రాఫిట్స్ అనేది తగ్గేది, నెక్స్ట్ ఏంటంటే లాస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఎనీహౌ ఏంటంటే ప్రస్తుతం మనం ట్రెండ్ లైన్ని కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాం. గమనించండి, ట్రెండ్ లైన్స్ అనేది సబ్జెక్టివ్ అనమాట. ప్రస్తుతం ట్రెండ్ లైన్ అనేది చేంజ్ అయింది. బట్ ఎనీహౌ ఇక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 19,800 దగ్గర కనిపిస్తుంది కాబట్టి దాన్ని కూడా మార్క్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే ప్రీవియస్గా ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది అండ్ 19,800 దగ్గర చాలా మంది కాల్స్ అయితే సెల్ చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ సెల్ ఆన్ రైజ్ అనే ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కాల్స్ అనేది సెల్ చేయడం జరుగుతుంది. ఎనీహౌ ఇక్కడ సమీకరణాలు కూడా మారచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా ఏంటంటే ఇండికేషన్ అనమాట. ఏదైతే సిగ్నిఫికెంట్ సెల్లింగ్ జరిగిందో నిన్న మూమెంటం వచ్చేసరికి మనకి హైర్ హై ఫార్మేషన్లో వెళ్ళింది. బట్ ఈరోజు మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ ఫస్ట్ 1 hour జరిగింది. దాని తర్వాత మనం చూస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 hour అనమాట. దాని తర్వాత కంప్లీట్గా ఏంటంటే సైడ్ వేస్కి వెళ్ళింది. సో ఇక్కడ సమ్ ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ వెళుతుందా లేకపోతే అప్ సైడ్ వెళుతుందా అనేది రేపు డిసైడ్ అవుతుంది అనమాట. ఒకవేళ గ్రీన్ క్యాండిల్ అనేది వస్తే కూడా ఈ 19,800 దగ్గర ఎవరైతే కాల్స్ సెల్ చేశారో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇండికేషన్ అనేది 4 to 5 hours అనేది జరిగింది కాబట్టి రేపు ఒక
ఐదర్ సైడ్ మూవ్ అనమాట, అప్ సైడ్ కావచ్చు డౌన్ సైడ్ కావచ్చు ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అది నిఫ్టీలో. దాని తర్వాత ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ చూడండి, ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ అనేది చేశాను నేను. ఓకే, ఒకసారి దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్అవుట్ అవుతుంది. అయిన తర్వాత ఏమవుతుందంటే వెంటనే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇదంతా కూడా ఏంటంటే లోవర్లో ఫార్మేషన్స్లో మనకి ఏంటంటే రిట్రేస్మెంట్ అనేది జరిగిందనమాట. ఒక స్ట్రాంగ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత రిట్రేస్మెంట్ అయింది. అది ఓకే. దాని తర్వాత ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా, ఆ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఒక 2-3 వీక్స్ పైకి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే లోవర్లో ఫార్మేషన్స్లో కరెక్షన్ అనేది జరిగింది. ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకుంది, ఇక్కడ కూడా రిట్రేస్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. సేమ్ ప్యాటర్న్ అనేది మళ్ళీ మనకి ఏంటంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ బ్రేక్అవుట్ చేసిన తర్వాత కూడా మార్కెట్ సేమ్గా స్ట్రగుల్ అవుతుంది అనమాట. ఇక్కడ దగ్గర బ్రేక్అవుట్ అయినాక 1, 2, 3, 4, 5, 6 దగ్గర ఏంటంటే 4 to 5 వీక్స్ అనేది స్పెండ్ చేసింది. బట్ అంత సిగ్నిఫికెంట్ బయింగ్ అయితే జరగట్లేదు. బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. క్లియర్గా నేను ఏదైతే ఎల్లో కలర్, ఇది ఏం కలర్, ఇది సయాన్ బ్లూ కలర్, ఈ యొక్క బ్లూ కలర్లో మార్క్ చేసింది ఏంటంటే క్లియర్గా ట్రెండ్ లైన్ అనమాట. ఇక్కడ మనం టచ్ చేస్తూ డ్రా చేసే ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వడం, అక్కడ నుంచి మార్కెట్ కిందకి రావడం, దాని తర్వాత ఈ లెవెల్ని టచ్ చేస్తూ ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం, అక్కడ నుంచి బ్రేక్ డౌన్ జరిగి కిందకి రావడం అనేది జరిగింది. ప్రస్తుతం ఏంటంటే ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్ని కనెక్ట్ చేస్తూ మనం ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం. సో ఎనీహౌ ఈ యొక్క ట్రెండ్ లైన్ మీద ఇది ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే మనకి ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ జరగలేదు. బ్రేక్అవుట్ జరిగితే ఇదే ప్యాటర్న్ రిపీట్ అవ్వచ్చేమో చెప్పలేం. ఓకే, ఒక ఎక్స్పెక్టేషన్ అయింది, అందుకని ఏంటంటే ఈ యొక్క అనాలిసిస్ అనేది నేను చేశాను అనమాట. ఓకే, ఎనీహౌ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. ప్రస్తుతం బిగ్గర్ పిక్చర్లో మనం ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఈ యొక్క ట్రెండ్ లైన్ని ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా డ్రా చేస్తున్నాను. ఓకేనా. సో ఎగ్జాక్ట్గా ఏంటంటే మార్కెట్ చూడండి, అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ట్రెండ్ లైన్ని ఈ పాయింట్ దగ్గర అండ్ ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అనమాట కొద్దిగా అటు ఇటుగా ఈ యొక్క థర్డ్ పాయింట్ కూడా మీట్ అవ్వడం జరిగింది. బట్ ఫోర్త్ పాయింట్ అయితే ఎగ్జాక్ట్గా ఇదే ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 3 days నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇండెసిషన్ క్యాండిల్స్ అనేవి జరుగుతున్నాయి. ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది, బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. దాని తర్వాత ఏంటంటే 3 ఇండెసిషన్ క్యాండిల్స్ అనమాట. ఈ 3 ఇండెసిషన్ క్యాండిల్స్ని మనం 1 hour టైం ఫ్రేమ్లో కనుక చూసుకున్నట్లయితే ఒక ప్యారలల్ ఛానల్లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఒకసారి కావాలంటే 1 hour టైం ఫ్రేమ్ అనేది కన్వర్ట్ చేసి చూద్దాం. ఈ యొక్క లెవెల్ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చూడండి, ఈ ఛానల్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ లోలో బై జరుగుతుంది, హైలో సెల్ జరుగుతుంది, లోలో బై జరుగుతుంది, ఒక ప్యారలల్గా కనిపిస్తుంది. సో ఏంటంటే ఒకవేళ డౌన్ సైడ్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే కూడా సిగ్నిఫికెంట్ మూవ్ అనేది డౌన్ సైడ్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎనీహౌ మనం నిన్న ఈరోజు ప్రీ మార్కెట్ రిపోర్ట్లో ఈ యొక్క లెవెల్స్ అనేది అప్డేట్ చేసుకున్నాం. మనకి ఎటువంటి ప్యాటర్న్స్ అనేది కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ నెక్ లైన్ అనేది ఉంది. ఈ లెవెల్ దగ్గర ఏంటంటే ప్రైస్ యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఆ లెవెల్ దగ్గర కానీ సెల్లింగ్ అనేది జరిగితే మార్కెట్ కిందకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగితే కూడా ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ తీసుకుంటాం. చూడండి, ఈ యొక్క క్యాండిల్ లోని బ్రేక్ చేయలేదు. ఇదంతా కూడా ఏంటంటే కంప్లీట్గా సెల్లింగ్ చేశారు. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ రికవర్ అనేది చేశారు. అంటే ట్రెండ్ లైన్ దగ్గర చాలా యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఇక్కడ మనకి లోవర్ టైం ఫ్రేమ్లో కూడా కన్వర్ట్ చేసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ అనేది చూసుకున్నట్టయితే చూడండి, ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ 15 minutes క్యాండిల్ హై లో అనేది మార్క్ చేసుకుంటే ఈ యొక్క హై బ్రేక్అవుట్ అవ్వాలి. ఏది మనకి ఒకవేళ మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది వెళ్ళాలనుకుంటే కూడా. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ హైని బ్రేక్ చేయలేదు. ఇక్కడ ఒక స్మాల్ టైం ఫ్రేమ్లో ఎం ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఈ యొక్క నెక్ లైన్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా డౌన్ సైడ్ అనేది రావడం అనేది మనం క్లియర్గా చూసాం. ఒకసారి ఏం చేద్దామంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒకసారి నిఫ్టీ వీక్లీయే నెక్స్ట్ వీక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనకి 19,800 19,600 దగ్గర ఇంపార్టెంట్ లెవెల్స్ కనిపించినాయి. నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉందంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈవెన్ 19,800 దగ్గర సెల్లింగ్ ఉంది. ఓకే, కాల్స్. బట్ ఎక్కువ మంది ఏంటంటే 20,000 దగ్గర సెల్లింగ్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ వీక్ కొద్దిగా కాషియస్గానే ఉన్నారనమాట. చూడండి, నెక్స్ట్ వీక్ విషయానికి వస్తే మనకు సిగ్నిఫికెంట్ సపోర్ట్ 19,600 19,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో చాలామంది మైట్ బి ఏంటంటే నెక్స్ట్ వీక్ కాల్ ఆప్షన్స్ బై చేసి ఈ వీక్ కాల్ ఆప్షన్స్ బై చేస్తున్నారేమో క్యాలెండర్ స్ప్రెడ్ అనిపిస్తుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, ఎనీహౌ ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. దాని తర్వాత ఏంటంటే మనం వీక్లీకి ఒకసారి వెళ్దాం అండ్ కరెంట్ వీక్ ఎలా ఉందనేది బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం అనమాట. ప్రస్తుతం ఏంటంటే మనకి ఇంట్రాడే ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఏ విధంగా జరిగిందనేది చూద్దాం. సో నిన్నటి రోజున మనకేంటంటే కంప్లీట్గా
పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు. బట్ ఈ రోజు ఏంటంటే మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. అందుకని కిందకి ఎప్పుడైతే వస్తుందో చాలా మంది ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇది ఇంట్రాడేలో. ఓవరాల్గా మనకు చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 46,000 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ 46,000 అంటున్నామంటే కాల్ సైడ్ వచ్చేసరికి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38.8 lakhs దాకా సెల్ చేశారు కాల్స్. పుట్స్ వచ్చేసరికి ఓన్లీ 7 lakhs ఉందన్నమాట. చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనకి 46,000 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే నాకెందుకో 45,500 అంత సిగ్నిఫికెంట్గా అనిపించలేదు. ఎందుకంటే పుట్టుకి కాల్కి పెద్దగా డిఫరెన్స్ లేదు. ఇక మనం సిగ్నిఫికెంట్గా చూసుకుంటే 45,300, ఎక్కువ మంది ఏంటంటే 45,000 పుట్టు దగ్గర సెల్లింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది ఉందన్నమాట. అదేవిధంగా ఒకసారి ఈ యొక్క లెవెల్స్ అనేది డ్రా చేసుకుందాం. 46 ఎక్కడుంది అండ్ 45,500, అవసరమైతే 45,000 అనేది డ్రా చేసుకుందాం చార్ట్ మీద. డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది మనకి 46,000 దగ్గర ఉంది. కాబట్టి 46,000 లెవెల్ అనేది ఒకసారి మార్క్ చేసుకుందాం. రఫ్గా ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనమాట 46,000. ఇక్కడ దాకా మార్కెట్ రాదని చెప్పేసి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే సిగ్నిఫికెంట్గా కాల్స్ అయితే సెల్ చేస్తున్నారు. దాని తర్వాత వచ్చేసరికి మనకి 45,500, 45,500 పుట్స్ అయితే దగ్గరగానే సెల్ చేస్తున్నారు, కొంచెం డేర్ చేస్తున్నారు. దాని తర్వాత మనకి ఏంటంటే 45,000 అనమాట. ఓకే, రఫ్గా ఈ లెవెల్స్ అనేది మార్క్ చేశాను బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. 45,500 అండ్ 45,000 సిగ్నిఫికెంట్ సపోర్ట్ అనేది సిగ్నిఫికెంట్గా ఏం కనిపించట్లేదు నాకు. బట్ ప్రస్తుతానికి ఏంటంటే 46,000 మాత్రం కాలు సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే బై సెల్లర్స్ ఎవరైతే కాల్ సెల్ చేశారో వాళ్ళు ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ నుంచి కూడా ఏంటంటే షార్ట్ రికవరీ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, అదేవిధంగా వీక్లీ నెక్స్ట్ వీక్ అనేది ఒకసారి చూసుకుందాం బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ యొక్క లెవెల్స్ 45,500 కాలు పుట్టు ఎక్కువగా సెల్ చేస్తున్నారు. ఇద్దరు ఉన్నారు దీంట్లో. ఓకే, చాలామంది ఏంటంటే ఐ థింక్ స్ట్రాడల్ ప్లే అనేది చేస్తున్నారు. చాలామంది ఏం చేస్తారంటే 45,500 కాలు, 45,500 పుట్టు కంబైన్డ్గా సెల్ చేసేసి స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారనమాట. ఇది మార్కెట్ సైడ్ వేస్లో ఉందన్నప్పుడు ఈ యొక్క స్ట్రాటజీ అనేది మంచి రిటర్న్ ఇస్తుంది. బట్ ఇది ఏంటంటే హెవీగా రిస్క్ ఉంటుంది, అన్లిమిటెడ్ రిస్క్ కూడా ఉంటుంది ఒకవేళ మార్కెట్లో ఏదన్నా స్ట్రాంగ్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ జరిగినప్పుడు. అయితే నెక్స్ట్ వీక్ మనం చూసుకున్నట్టయితే 46,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ 45,000 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా మనం పిక్చర్ అనేది చూసుకున్నట్టయితే 46,000 దగ్గర నెక్స్ట్ వీక్లో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. 46,000 లెవెల్స్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మేబీ షార్ట్ కవరింగ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అప్డేట్. ఓకే, సో దాని తర్వాత మనం ఒకసారి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా చూద్దాం, ఫిన్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం. ఫిన్ నిఫ్టీలో ఏంటంటే మనకి ఇక్కడ నిన్న డిస్కస్ చేసుకున్నాం 1 hour టైం ఫ్రేమ్లో మనకి ఈ యొక్క ట్వీజర్ బాటమ్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పేసి. సో ప్రాబబ్లీ ఈ యొక్క లెవెల్స్ అనేది ఎదర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే కొంత మొమెంట్ అనేది రావచ్చు అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు క్లియర్గా ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు ఫిన్ నిఫ్టీలో. సో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న లెవెల్స్ వచ్చేసరికి ఈ యొక్క లెవెల్స్ డిలీట్ చేస్తున్నాను. ప్రస్తుతం రెసిస్టెన్స్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్ 20,660 అండ్ సపోర్ట్ వచ్చేసరికి 20,210 అనమాట. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం ఎలా ఉందని చెప్పేసి ఫిన్ నిఫ్టీలో. ఫిన్ నిఫ్టీ వీక్లీ అనేది చూద్దాం అండ్ కరెంట్ వీక్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్యూములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ రోజు అయిపోయింది కదా, ఇది నెక్స్ట్కి వెళ్దాం. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 20,400 అండ్ ఆఫ్ కోర్స్ 20,300 దగ్గర అంత స్ట్రాంగ్గా అనిపించలేదు ఎందుకంటే కాల్స్ కూడా సెల్ చేశారు కాబట్టి. సో స్టిల్ ఏంటంటే మనకి 20,400 రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. 20,400 ఒకసారి డ్రా చేసుకుందాం 20,400 ఎక్కడ ఉందని చెప్పేసి. సో ఈ యొక్క పైన ఏదైతే మనకి ఈ ఇండెసిషన్ క్యాండిల్ ఉందో రఫ్గా ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ పైన ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు అనమాట. అదేవిధంగా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 20,300, దాని తర్వాత 20,200. సో ప్రస్తుతానికి ఏంటంటే 20,200 సపోర్ట్ అనేది తీసుకుందాం మనం, ఎందుకంటే 300 దగ్గర కాల్ పుట్టు ఇద్దరు ఉన్నారు కాబట్టి దాన్ని సిగ్నిఫికెంట్గా మనం కన్సిడర్ చేసుకోలేం. సో ప్రస్తుతానికి ఏంటంటే వెరీ టైట్ రేంజ్లో ఫిన్ నిఫ్టీలో కాల్స్ సెల్ చేస్తున్నారు అండ్ పుట్స్ అనేది సెల్ చేస్తున్నారు. బట్ ప్రైస్ యాక్షన్ అయితే క్లియర్ సైడ్ వేస్ అనేది కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగి 1 hour టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అనేది either అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ జరిగితే మనకేంటంటే సిగ్నిఫికెంట్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం చూసుకున్నట్టయితే ఈ ట్రెండ్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. బట్ అగైన్ ఏంటంటే 3 days నుంచి కూడా కన్సోలిడేషన్ జరుగుతుంది. సో కన్సోలిడేషన్ ఎట్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది అని చెప్పేసి అట్లీస్ట్ మనం 30 minutes టైం ఫ్రేమ్ కానీ ఈవెన్ 15 minutes టైం ఫ్రేమ్ కానీ ఒక లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఏంటంటే మనకి ప్యాటర్న్ అనేది ఐడెంటిఫై చేసి బ్రేక్అవుట్స్కి వెళ్ళి ఏంటంటే మనం పార్టిసిపేట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. సో
ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. అండ్ నేను హంబుల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ మీరు యాక్టివ్ ట్రేడర్ అయితే ఎవ్రీడే కూడా నేను పొద్దున్నే 7 గంటల 20 నిమిషాల లోపు ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. చాలా హెల్ప్ అవుతుంది. ఇంట్రాడే లెవెల్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం అండ్ గ్లోబల్ క్యూస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా డిస్కస్ చేస్తాం. అది చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా సిరీస్ అనేది మిస్ అవ్వద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ధన్యవాదాలు.